హలో ఏంజిల్స్, వెల్కమ్ టు మిన్ను క్రియేషన్స్. ఈరోజు అయితే మనం ఈ డబుల్ స్కాలప్ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసేసుకోవాలో చూసేద్దాం, ఓకేనా. అండ్ ఇదైతే డబుల్ షేడ్ అనమాట, స్కై బ్లూ అండ్ పింక్. దీనికి ఇలా ఇస్తే చాలా బాగుంటుంది అనేసి నేను ఇలా సెట్ చేశాను. అండ్ మనమైతే ఇప్పుడు ఒక క్యాన్వాస్ పేపర్ తీసేసుకుందాము. అండ్ నేను ముందే కట్ చేసి పెట్టుకునేసాను. అండ్ ఫోర్ కావాలి కదా, 4 నేను కట్ చేసి ఆల్రెడీ పెట్టుకునేసాను. అండ్ స్కాలప్ స్కేల్ పెట్టుకునేసి ఇలా స్కెచ్ పెన్ తీసుకొని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. స్కాలప్ స్కేల్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మీకు స్కాలప్ స్కేల్ లేకపోయినా కూడా వేరే ఇన్స్ట్రుమెంట్స్తో ఎలా డ్రా చేయాలో నేను చెప్తానండి. బాటిల్ కప్పు మొత్తం అలా తీసేసుకొని కూడా చేయొచ్చు, టీ కప్స్తో కూడా చేయొచ్చు అనమాట. మనము డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఇలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, టైం సేవ్ అవుతుంది అండ్ నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ మనమైతే మెయిన్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి. అండ్ లైనింగ్ పైన ఇలా క్యాన్వాస్ ప్లేస్ చేసేసుకొనేసి స్టీజ్గా మనం ఎలా అయితే నీట్గా అలా పిన్ పెట్టుకునేసేయండి మీరైతే. నాకైతే అలవాటు ఉంది కాబట్టి నాకేం పిన్నులు అవసరం లేదు. నేను అలాగే కదలకుండా నేను నీట్గా స్టిచ్ అయితే వేసేస్తాను కాబట్టి నేనైతే యూజ్ చేయడం లేదు. ఇలాగ టెన్షన్ లేపుకుంటూ నీడిల్ కిందికి దింపుతూ, ఎక్కువ డీప్ అయితే తీయకండి, ఎందుకంటే మనం ఉల్టా చేసినప్పుడు అది రింకల్స్ వస్తుంది. సో మనం అక్కడ ఎలా చూపించామో సేమ్ ఆ లైన్ పైన స్లోగా ఇలాగ టెన్షన్ మనకి వైపుకి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా నీడిల్తో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. చాలా ఈజీ. అండ్ ఎందుకంటే చూడ్డానికి అయితే వెరీ టఫ్ అనిపిస్తుంది, బట్ ఇదైతే కొంచెం స్లోగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ లైన్ పైనే అలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ దీని తర్వాత నీట్గా కట్ చేసేసుకునేసి మనం టక్స్ అంటే టర్న్ చేయడానికి టక్స్ ఇచ్చుకునేసి టర్న్ చేసేసుకునేసి నీట్గా మనకి స్కాలప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ మనమైతే చూడండి, నేను చూపిస్తున్నా, ఇలా స్ట్రైట్గా కట్ చేసి తర్వాత ఇలా ఎడ్జెస్లో అలా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ట్విస్ట్ చేయడానికి. సో మనం ఇలా కొంచెం వదులుకుంటూ ఇలాగ కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అబ్బా, చాలా బాగుంటుంది. అండ్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ కుడితేనే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. సో మనం ఏ డిజైన్ ట్రెండింగ్లోకి వచ్చినా ఆటోమేటిక్గా నేర్చుకునేసి స్టిచ్ చేసేయాలన్నమాట, ఇలా ఉంటుంది. అండ్ చాలా ఈజీగా. అండ్ మనం ఇలాగ నాట్ పెట్టుకునేసి టర్న్ చేసుకునేసేయాలి, అంతే. టర్న్ చేసుకునేసి అలాగా ఎడ్జ్కి ఒక కుట్టేసేసుకునేస్తే నీట్గా స్కాలప్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దీనికైతే ఐరన్ కూడా అవసరం లేదు. అండ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే మనం క్యాన్వాస్ ఇచ్చేసాం కాబట్టి అందుకనేసి అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ నేను ఇలాగ చూపిస్తున్న విధంగా అలా ఫింగర్ పెట్టి నీట్గా అలా స్లోగా ట్విస్ట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేస్తే అక్కడ హోల్ లాగా పడిపోతుంది అనమాట. సో నీట్గా స్లోగా అలాగా ఫింగర్ పెట్టి ఇలాగ టర్న్ చేసుకునేసి నీట్గా ఇలాగ ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసేసుకునేస్తే మనకి ఐరన్ కూడా అవసరం లేదు. ఐరన్ కన్నా నీట్గా ఫ్లీట్స్ అనేవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పైకి లేవకుండా ఎంత పర్ఫెక్ట్గా అలాగా స్టిఫ్గా ఉన్నాయో. అండ్ అంటే వంగిపోయినట్టు అలా లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. నెక్కి కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట, నేను ఎలా చూపించానో అలాగా నేను నెక్ కూడా డ్రా చేసి ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అండ్ నేను ఇలాగ రెండు హ్యాండ్స్ నేను రెడీ చేసి పెట్టుకునేసాను. నేను ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేసేస్తున్నాను. స్కై బ్లూ వచ్చేసి నాకు బ్లౌజ్ అనమాట, పైన పింక్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి పింక్ కాబట్టి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది పింక్ కలర్లో ఇచ్చేసాను. అండ్ హ్యాండ్స్ అయితే ఇంకా నేను రెడీ చేసుకున్న హ్యాండ్స్ని యాస్టీస్గా బ్లౌజ్ ఎలా కుడతారో అలా కుట్టేసి నేను హ్యాండ్స్ మాత్రం జాయిన్ చేశాను. బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఒకవేళ మీకు ఎలా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి, మొత్తం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా కూడా ఇంకొక వీడియో చేసి పెడతాను. అండ్ ఇప్పుడైతే హ్యాండ్ ఒకటే అనేసి హ్యాండ్ మాత్రమే పెట్టాను. ఈ స్టిచ్చింగ్ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు స్కాలప్ స్కేల్ లేకపోయినా కూడా వేరే ఐటమ్స్ యూస్ చేసి ఎలా స్కాలప్ డ్రా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. బ్లౌజ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.